పేరు కలీం అండి. నా పేరు బానోద్ కలీం. నా పేరు బానోద్ కలీం. నాకు ముగ్గురు ఆడపిల్లలు సార్. ఇద్దరిని చదివించిన, ముగ్గురిని ఒకేలాగా చదివిస్తున్నా. చదివించి ఇద్దరిని పెళ్లి చేసిన. ఒక పాప బీఈడి ఫైనల్ ఇయర్ చేస్తుంది. మొన్న 30 క్వాలిఫై కూడా అయింది అని చెప్పింది నా కూతురు. నాకు చెప్పగా నేను నా కూతురు క్వాలిఫై అయింది అని చెప్పింది. అమ్మ నీకు డిఎస్సి కోచింగ్ కూడా ఇప్పిస్తానని చెప్పాను. మొన్న 6వ తారీఖు సాయంత్రమే నాకు ఫోన్ చేసింది, నాతో మాట్లాడింది, వీడియో కాల్లో మాట్లాడింది. నేను మంచి హ్యాపీగా ఉన్నాం డాడీ అని చెప్పిండ్రు. వీళ్ళందరూ నా కూతురు, నా అల్లుడు అందరూ మాట్లాడిండ్రు. మరుసటి 11 రోజుకి నాకు ఫోన్ వచ్చింది. డాడీ 11:30 ఫోన్ వచ్చి మా డాడీ అఖిల ఊరేసుకుంది అనగానే నేను సతకలు పడిపోయాను. ఎమ్మటే హైదరాబాద్ తీసుకెళ్ళాడు నన్ను. నా బిడ్డను చూడిసిన ఆయన ఊరేసిండు. ఆమె వేసుకోలేదు. ఆయన అంత ధైర్యం అస్సలు లేదు. ఏ విషయమైనా నాతో షేర్ చేసుకుని నా కూతురు. కానీ వాడే చంపేసి ఆయనకు ఊరేసి చంపి హాస్పిటల్ జాయిన్ చేసి పారిపోయాడు. నాకు న్యాయం జరిగాడు సార్. ఏ విధంగా నాకు వాడిని శిక్షించి న్యాయం జరిపించింది. నా కూతురు తప్పేందో నాకు ఆయన ద్వారా తెలియాల. నా తుప్పు చేసిందా ఏం చేసిందో నా కూతురు నాకు తెలియదు. నాకు న్యాయం జరగాల. నా కూతురుకు న్యాయం జరిగేది చూడండి. బిడ్డకు న్యాయం చేసి సార్. అటువంటి ఆమె వేసుకోదు ఊర్రి. ఆమెకు ఏ ప్రాబ్లం ఉండదు. అసలు ఎప్పుడైనా సంతోషంగా ఉంటుంది. అలాంటి నా బిడ్డని మంచిగానే చదువుకుంటుంది, మంచిగానే ఉంటుంది. ఏదో కష్టపడి నేను చదివిస్తున్నా. 3 బిడ్డలు సార్ అమ్మాయి. అలాంటిది నా బిడ్డే అది ఊరి వేసుకుందని ఆ అబ్బాయి ఎందుకు వస్తాడు? ఆ సూసైడ్ చేసుకుంటుంది అని ఎందుకు ఆయన వచ్చి కాపాడుతాడు? ఆయనే ఒక ఊరి వేసేసి ఆయన వేసి ఆయన చచ్చిపోదని హాస్పిటల్లో అది అలాంటి ఏమి ఉండదు సార్. నా బిడ్డను ఆయనే చంపిండు. నా బిడ్డకు న్యాయం జరగాలి. నా బిడ్డ 7 రోజుల నుంచి బెడ్ మీద చావు బతుకులో ఉంది. ఇప్పుడు దాకా ఏ పోలీసు లేదు, ఎవ్వరు లేరు. ఎవరైనా వచ్చి చూడేటోళ్ళు కూడా లేరు. ఆడపిల్ల ఇంత బాధగా ఉంటే ఎవరైనా వచ్చి ఎట్లా జరిగిందని ఒక్కసారి కూడా ఎవరు చూడట్లేదు. మాకు న్యాయం కావాలి. నా బిడ్డకు చంపిండు ఆయనే చంపిండు. ఏదైనా మీరే న్యాయం చేయాలి. నా బిడ్డ న్యాయం చేయండి సార్. మేము బీదోళ్ళం. అలాంటి నా బిడ్డ సూసైడ్ చేసుకోదు. ఆయన చంపేసి ఇలాంటి అన్నీ నేను కాపాడినని పుకారి అవి. కానీ అలాంటి ఏం లేదు. ఆయన వాడే చంపేసి నా బిడ్డని ఏదైనా మాకు న్యాయం చేయండి.